ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే ఫిషింగ్ ఫ్రమ్ జంగారెడ్డి కూడా. ఫ్రెండ్స్, ఈ రోజు మన దగ్గరికి కొన్ని ఐటమ్స్ వచ్చినాయి. ఆ ఐటమ్స్ అన్ని కూడా ఈ వీడియోలో మనం చక్కగా వివరించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఐటమ్ వచ్చి స్టాపర్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. స్టాపర్స్ ఈ వీడియోలోని మీకు ఐటమ్స్ వాటిని వాడే విధానం రెండు కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తుంటాను మీకు. ఇందులోని ఈ స్టాపర్స్ దేనికి వాడతారని ఎక్కువగా అని చెప్పారంటే స్టాపర్స్ని ఒకసారి చూడండి. ఈ స్టాపర్స్ని అనేక రకాలుగా వాడతారండి. దీన్ని అనేక రకాలుగా వాడతారు. అంటే లైన్ స్టాప్ చేసుకుంటానికి వాడతారు, సీసం పెట్టుకుంటాం కదండి, సీసాను మధ్యలో మనం యూజ్ చేసుకుంటానికి వాడతారు. నెక్స్ట్ వచ్చి పాపప్ బాల్స్కి ఈ పైన చూడండి, ఈ పైన కనిపిస్తుందా మీకు, ఈ పైన ఇదిగో ఇక్కడ పాయింట్ కనిపిస్తుందా మీకు, ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఎందుకంటే మీకు ఒక క్లారిఫికేషన్ వచ్చేస్తుంది. మీకు స్టాపర్స్ ఎక్కువగా దేనికి యూజ్ చేస్తున్నారన్న తెలుస్తుంది మీకు. ఇదిగో చూసారా, ఈ పైన పెట్టారు చూడండి, ఈ పైన మొక్క కనిపిస్తుందా, దీనికి వాడతారు. అంటే ఇలాగా ఇవన్నీ కలిసి మొత్తం ఇక్కడ మొక్క ఇరుచుకుంటారు అనమాట. ఈ చిన్న మొక్క ఇరుచుకొని వాడుకుంటారు అనమాట. ఇది మొత్తం కాదు. ఈ స్టాపర్స్ వచ్చి దీని రేట్ వచ్చి ఒక నిమిషం, స్టాపర్స్ రేట్ వచ్చి సుమారుగా 15 రూపాయలు ఉంటుందండి. ఇప్పుడు క్యాటలాగ్లో మొత్తం నేను మెన్షన్ చేశాను, అక్కడ మీరు చూసి ఆర్డర్ పెట్టుకుంటారు కానీ. ఓకేనండి. ఓకే, నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఫ్రాక్ టైల్స్ అండి. ఆ ఫ్రాక్ టైల్స్ అంటే మనకి వెనకాల ఫ్రాక్స్కి వచ్చి మనకి ఈ తోకల్లాగా ఇస్తున్నారు కదా, ఈ తోకలు మనకి కొంతమందికి పోతున్నాయండి. అంటే కొరమేన్లు కొరికేసో లేకపోతేనేమో మనం వాడి ఇది అయిపోవడం వల్లనో ఇగో ఈ ఫ్రాక్ టైల్స్ అండి. ఈ కింద ఫ్రాక్ టైల్స్ పోతున్నాయి కదా మనకి, వీటన్నిటి కోసం మన దగ్గర మొత్తం ఒకసారి చూసుకోండి, మొత్తం డిఫరెంట్ మోడల్స్లోనే డిఫరెంట్ కలర్స్లోనే మొత్తం అన్ని రకాల ఫ్రాక్ టైల్స్ మన దగ్గరకు వచ్చినాయి. ఇవి వచ్చి ఫ్రాక్ టైల్స్ వచ్చి సుమారుగా 20 రూపాయలు ఉంటుందండి. 20 రూపాయలు అని చెప్పారంటే ఒక ఫ్రాక్ వచ్చి మనకి ఎంత టైల్స్ పడతాయో కరెక్ట్గా మనకి ఎంత పడతాయో అంత మీకు 20 రూపీస్ పడుతుంది. అందులోనే మీకు క్యాటలాగ్లో మెన్షన్ చేశాను, ఎన్ని కలర్స్ ఉంటాయో ఏంటో మొత్తం క్లియర్గా పెట్టాను అక్కడ. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీరు ఆర్డర్ పెట్టుకోండి, దాని ప్రకారం వస్తుంది. ఓకేనండి. నెక్స్ట్ వచ్చి మీకు ఫ్రాక్ టైల్స్ చెప్పేశాను కదా, ఫ్రాక్ టైల్స్ చెప్పేశాను, తర్వాత స్టాపర్స్ చెప్పేశాను. ఓకే, స్నాప్స్ వచ్చి ఒకసారి చూడండి, వీటిని స్నాప్స్ అంటారండి వీటిని. ఓకేనండి, వీళ్ళు స్నాప్స్ అంటారు వీటిని. వీటిని ఎలా వాడాలని చెప్పినాను అంటున్నారు. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఒకసారి కనిపిస్తుందా, ఈ రింగ్కి ఏం చేస్తారంటే మనం గైడ్లోంచి లైన్ తీసేసుకుంటున్నాం కదండి, ఇది ఎందుకు ఉపయోగపడుద్ది, ఎలా వాడాలి, ఇది మనం లైన్ తీసేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ రింగ్లోని మీరు ఇక్కడ రింగ్ కనిపిస్తుందా, ఈ రింగ్లోని ముందు మీరు లైన్ కట్టుకోండి. మామూలుగా 2-3 ముళ్ళు వేసుకుంటే సరిపోద్ది, దీనికోసం ప్రత్యేకించి ముళ్ళే అవసరం లేదు. 2-3 ముళ్ళు బలంగా వేసేసుకోండి సరిపోద్ది. అక్కడికి ఇది లైన్కి అయిపోయిన తర్వాత ఒకసారి ఇటు రెండు చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ లాక్ ఉంది కదా, ఈ లాకు ఇలా ఓపెన్ చేయండి, ఇలా ఓపెన్ చేయండి. ఇది లాక్ ఓపెన్ చేసినప్పుడు ఇది ఎందుకనంటే మొత్తం లూరీస్కి అండి, మొత్తం ఫ్రాక్స్ కానీ ఫీడర్స్ కానీ లేకపోతేనేమో హార్డ్ ఫిష్ కానీ సాఫ్ట్ ఫిష్కి కానీ లూరీస్ కానీ లేకపోతే స్పూన్స్కి కానీ మొత్తం దేనికన్నా సరే మీకు ఇలాగ పెట్టుకునే విధంగా అనమాట. ఇప్పుడు సపోజ్ ఫీడర్ ఉంది కదండి, ఇదిగో ఫీడర్ చూపిస్తున్నాం చూడండి, ఈ ఫీడర్కి మనం ఇలా యూజ్ చేసేసుకుని ఇలా లాక్ చేసేసుకుంటే సరిపోద్ది అనమాట. దీనివల్ల ఏంటంటే మనకి మూమెంట్ బాగుంటుంది. ఇలాగా దీనికి ఇక్కడ తిరిగిద్దండి, ఇది తిరిగిద్ది. ఏంటంటే మనం హార్డ్ ఫిష్ వాడేటప్పుడు సాఫ్ట్ ఫిష్ వాడేసేటప్పుడు బాగా బలంగా పట్టి కాకుండా చక్కగా అది మూమెంటు తర్వాతనేమో అది వాడే లెక్క చాలా బాగుంటుంది. రెండోది ఈ ఫ్రాక్స్కి తర్వాతనేమో స్పూన్ స్పిన్నర్స్కి హార్డ్ ఫిష్కి లూరీ ఫిష్కి తర్వాత మనకి ముళ్ళుకు తప్ప లేదా ముళ్ళు కన్నా సరే మనం అన్నిటికి కూడాను ఈ స్నాప్ అనేది వాడుకోవచ్చండి. సుమారుగా దీని రేటు 10 రూపాయలు ఉంటుందండి. ఓకేనండి. ఓకే, దీన్ని పక్కన పెట్టేసేసి ఇప్పుడు స్నాప్ చెప్పాను కదా, తర్వాత ఫిష్ గ్లాడ్ అనమాట. ఫ్రాక్ గ్లాడ్లు వచ్చినాయి, ఫ్రాక్ గ్లాడ్లు ఒకసారి చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఫ్రాక్కి కింద మనకి ఊడిపోతుంటాయి కదండి, టైల్స్ కాకుండా మామూలుగా విడిగా మనం తీసుకుంటాం కదా, వీటిని మీరు ఏం చేస్తారంటే ఇదిగోండి ఇక్కడ ఉంటాయి కదండి, ఇది మోడల్ ఏంటంటే టైల్స్ వచ్చినాయి. ఇలా కాకుండా ఈ మోడల్లో కూడా ఉంటాయి, లేకపోతే మనకి ఈ మోడల్ కావాలి ఈ మోడల్ అని పెట్టేసుకోవచ్చు. ఇదిగోండి ఇది ఉంది కదా, హుక్స్ వెనక్కి తీసేసేయండి. ఎలాగంటే ఒకసారి ఇలా వెనక్కి తీసేయండి, హుక్స్ ఇలా వెనక్కి తీసేస్తే ఇది ఓపెన్ అయిపోద్ది.
ఇది పోయింది మనకి, ఉదాహరణకి ఇది పోయింది కాబట్టి దీన్ని ఏం చేస్తారంటే ఇందులోకి ఈ గాడి ఉంది కదండి, ఈ గాడిలోకి దీన్ని ఇలా నొక్కేస్తే లోనికి వెళ్ళిపోద్ది. లోనికి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారంటే మీరు స్పీడ్ గమ్ ఉంటుంది కదా, ఆ స్పీడ్ గమ్ ఒక డ్రాప్ దీని మీద వేసేస్తే సెట్ అయిపోద్ది, ఇక మనకు ఊడే పని లేదనమాట. ఈ ఫ్రాక్ లెడ్ వచ్చి 30 రూపాయలు పడుద్దండి. ఇది వచ్చి 30 రూపాయలు పడుతుంది. ఇదిగోండి, ఇది వచ్చి 30 రూపాయలు పడుద్ది. అంటే మనకి ఫ్రాగు లాంగ్ వెళ్ళాలి, మనకి వెయిట్ ఉండాలని చెప్పి అనుకుంటారు చూడండి, దానికి ఇది బాగా ఉపయోగపడుద్ది. ఓకేనండి. దీంట్లోనే నెక్స్ట్ మనకి బాల్ బేరింగ్స్ వచ్చినాయండి. బాల్ బేరింగ్స్ చాలామంది అడుగుతున్నారు. ఇదిగోండి బాల్ బేరింగ్స్ వచ్చినాయి, ఇదిగో చూసుకోండి బాల్ బేరింగ్స్ వచ్చినాయి. అంటే అన్న వీటికి వేటికి ఉపయోగపడతాయని అని చెప్పానంటే నేను చూపిస్తాను ఒక నిమిషం. ఓకే, బాల్ బేరింగ్స్ మీకు చూపిస్తాను ఒకసారి దగ్గర. ఇదిగోండి ఈ పాయింట్లో ఉంది చూడండి, ఇదిగోండి ఈ పాయింట్. అంటే అందరికి చాలా మందికి ఈ పాయింట్ పోతుందని చెప్పినాను అంటున్నారు కదా, కనిపించింది ఈ పాయింట్. ఈ పాయింట్లోనే ఈ బాల్ బేరింగ్స్ అండి ఇవి. ఇదిగోండి ఇవి కనిపించినాయి మీకు, ఇవి అనమాట. ఓకే, వీటిలోనే మనకి 4000, 5, 6, 7 వరకు మీకు పనిచేస్తాయి. అవి ఏ మిషన్ కన్నా సరే మీకు బాగుంటుంది, ఫిట్టింగ్ చేసుకుంటానికి బాగుంటుంది. ఓకేనండి. బాల్ బేరింగ్స్ వచ్చి 50 రూపాయలు పడుతుందండి. ఈ పీసు ఒకటి వచ్చి 50 రూపాయలు పడుతుంది ఇది. ఓకేనండి. ఓకే, ఇవి పక్కన పెట్టేద్దాం. ఈ పక్కన పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఐటమ్ ఫీడర్స్. ఇదిగోండి ఫీడరు, బిగ్ ఫీడర్స్ అనమాట. ఈ మొత్తం అన్నీ కూడా 4 ఇంచెస్ అనమాట అండి. ఇది 4 అంగుళాలు పొడుగుంటుంది. ఇదిగో చూడండి ఒకసారి, ఇదిగోండి మొత్తం 4 అంగుళాలు పొడుగుంటుంది ఇది ఫీడరు. అంటే అన్న మాకు పెద్ద ఫీడర్లు కావాలన్నా మాకు ఇలాగ కంపెనీ ఫీడర్లో కట్టినవి కాకుండా మాకు ఇలాంటి ఫీడర్లు కావాలన్నా అని చెప్పిన అంటున్నారు చూడండి. ఈ ఫీడర్ ఏంటంటే దీనికి సైజు కూడా చూసుకోండి ఒకసారి. దీనికి సైజు పక్కన పెడుతున్నాను చూడండి ఒకసారి. ఇది మామూలుగా ఏంటంటే 3 ఇంచ్ ఉండొచ్చు, 3 ఇంచ్ తగ్గి ఉండొచ్చు. ఇది బాగా పెద్ద ఫీడర్ అనమాట. బాగా పెద్ద ఫీడర్లు కావాలనుకున్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుద్ది. ఇది కూడా బాగా హార్డ్గా కూడా ఉంటుందండి, బాగుంటుంది, మనకు లైఫ్ టైం వస్తుంది. ఈ ఫీడర్ రేట్ వచ్చి 40 రూపాయలు పడుతుందండి. ఓకేనండి, 40 రూపాయలు పడుతుంది. ఇవి కూడా క్యాటలాగ్లో పెట్టాను, క్లియర్గా మెన్షన్ చేశాను, మీరు అక్కడ చూసుకుని ఆర్డర్ పెట్టుకుంటారు. కానీ పోతే నెక్స్ట్ టాప్ టిప్స్ అండి. టాప్ టిప్స్ చాలా మందికి పోతుంటాయి. ఇదిగోండి ఒకసారి టాప్ టిప్స్ చూడండి ఒకసారి. ఈ టాప్ టిప్ వచ్చి దీని రేట్ వచ్చి సుమారుగా 20 రూపాయలు ఉంటుందండి. ఇది కూడా క్యాటలాగ్లో పెట్టాను. ఇప్పుడు ఈ టాప్ టిప్ ఎలాగంటేనండి, అన్నిటికీ మనకి ఏంటంటే కొన్ని కంపెనీలకి ఆ చివర కొన్ని లావ్ వస్తుంది, కొన్ని సన్నం వస్తుంది. కాబట్టి ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఈ టాప్ టిప్ ఇదిగోండి, ఇప్పుడు ఈ వీటి కోడ్ కోసం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చెప్తున్నానండి. ఇదిగోండి ఇప్పుడు ఈ సైజు ఉంది కదా, ఈ టెలిస్కోప్ సైజుకి ఏంటంటే ఇక్కడ మనకి సాలిడ్ టిప్కి కొంచెం సన్నం వస్తుందండి. ఈ సన్నం వచ్చిన దాని మీద ఏంటంటే ఇది ఇంచుమించులో సరిపోవచ్చు. అదే ఇప్పుడు 2 పీస్ రాడ్లు ఉన్నాయండి. ఈ 2 పీస్ రాడ్లకి ఏంటంటే కొంచెం లావ్ వస్తుందండి. లావ్ వచ్చినప్పుడు అన్న మరి టాప్ టిప్ మరి లావ్ వచ్చింది కదా, మరి ఎలాగ సెట్ చేసుకుంటాం అని చెప్పానంటే, మొన్న వీడియోలోని నేను చూపించాను చూడండి, టెలిస్కోప్ రాడ్ బాగు చేసుకుంటాను అట్లా చూపించాను చూడండి. మీకు ఒక ఎంటీ పేపర్ చూపించాను చూడండి. మీకు వాటర్ ప్రూఫ్ పేపర్ ఐరన్ షాపుల్లో అమ్ముతారండి, పెయింట్ షాపుల్లో కూడా అమ్ముతారండి. అందులో 180 నెంబర్ కానీ 220 నెంబర్ కానీ తీసుకొని ఏం చేస్తారంటే, ఇదిగోండి ఈ టాప్ టిప్ ఇక్కడ పెట్టి చూసుకోండి. మామూలుగా ఇక్కడ పెట్టుకొని చూసుకున్న తర్వాత ఇది కొంచెం పెద్ద అనిపించింది అనుకోండి, చివర కొంచెం జస్ట్ ఆ పైర్ పేపర్ తోటి కొంచెం ఇలా రఫ్ చేసుకుని, మీకు తెలిసిందని అనుకోండి, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, ఇలా జస్ట్ ఇలాగా పైర్ పేపర్తో కొంచెం రఫ్ చేసుకుని కొంచెం ఇక్కడ స్పీడ్ గమ్ చొక్క వేసుకొని వెంటనే దీనికి ఏంటంటే ఈ గైడ్కి తిన్నంగా చూసుకోండి, ఈ గైడ్కి తిన్నంగా ముందే మనం సెట్ చేసుకుని దీనికి పెట్టేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనండి. ఈ టాప్ టిప్ రేట్ వచ్చి సుమారుగా ఒక 20 రూపాయలు ఉంటుంది. క్యాటలాగ్లో పెట్టాను, అక్కడ చూసుకుని ఆర్డర్ పెట్టుకుంటుంది కానీ. ఓకేనండి. నెక్స్ట్ వచ్చి మనకి షిమానో ఫిషింగ్ 7 ఫీట్ వచ్చిందండి. ఒకసారి చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇప్పుడు ఇందుకు బయట తీసాను కదా, షిమానో అనమాట. ఇది మొత్తం రాడ్ అంతా ఒకసారి చూసుకోండి. రాడ్ అంతా చూసుకున్న తర్వాత దీనికోసం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఒకసారి మొత్తం ఫుల్ ఏవోఫోమ్ గ్రిప్ వచ్చింది, కలర్ఫుల్గా వచ్చింది. ఈసారి మొత్తం రాడ్ అంతా కూడాను ఎలాగుంటుంది అనమాట మనకి. ఓకేనండి. ఇప్పుడు ఫస్ట్ మెయిన్ హ్యాండిల్ చూద్దామండి. మెయిన్ హ్యాండిల్కి ఏంటంటే కంపెనీ చూడండి ఒకసారి. ఇదిగోండి ఇక్కడ పెడుతున్నాను చూడండి. కంపెనీ వచ్చి షిమానో అండి కంపెనీ. ఈ కంపెనీకి సంబంధించింది ఇక్కడ మనకి గూగుల్లో సెర్చ్ చేసుకుంటానికి వాళ్ళకి అది ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారండి. ఈ కంపెనీకి సంబంధించిన ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారు. ఈ ఏవోఫోమ్ గ్రిప్ మనకి పాడవకుండా ఉండటానికి లాస్ట్ని క్యాప్ కూడా ఇచ్చారు. ఇక్కడ కనిపించిందండి క్యాప్. ఓకే, ఇదంతా కూడాను మంచి కలర్ఫుల్గా వచ్చింది. ఈ కంపెనీ ఈ రీల్ సెట్ కూడాను ఈ కంపెనీ వాళ్ళదేనండి, షిమానో కంపెనీ వాళ్ళది రీల్ సెట్ కూడాను
నెక్స్ట్ వచ్చి ఇదిగోండి షిమానో దీంట్లో మోడల్ అనమాట. ఓకేనండి. ఇది వచ్చి 7 ఫీట్, ఇది 7 ఫీటు. ఒకసారి మొత్తం కలర్ అంతా చూసుకోండి. మొత్తం సిల్వర్ అండ్ రెడ్ కలర్లో వచ్చింది. గైడ్స్ చక్కగా చిన్నగా వచ్చినాయి మొత్తం గైడ్స్. అంటే మనకి బయట కాస్టింగ్కి స్పిన్నింగ్ మిషన్ మరి రెండింటికి ఉపయోగపడేలాగా వచ్చింది. మనకి హెవీగా వచ్చిందండి. రాడ్ కూడా హెవీగా వచ్చింది. ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే లైట్ వెయిట్ అండి, బాగా లైట్ వెయిట్ అనమాట. మొత్తం రాడ్ అంతా ఒకసారి చూసుకోండి. మొత్తం డబల్ గైడ్సే, మొత్తం అన్నీ డబల్ గైడ్సే అనమాట మొత్తం. ఇదిగోండి మొత్తం టిప్ కూడాను మంచి హెవీగా వచ్చిందనమాట. ఇది ఫైబర్ గ్లాస్ అండి. ఇది ఈ రాడ్ వచ్చి ఫైబర్ గ్లాస్. ఇది అసలు మొత్తం చూసుకుని రాడ్ అంతా 7 ఫీటు ఫైబర్ గ్లాస్ అనమాట. దీని రేట్ వచ్చి షిమానో 2 పీస్ రాడ్ వచ్చి సుమారుగా 900 పడుతుంది అండి. ఈ రాడ్ వచ్చి 900 పడుతుంది. ఇది ఏంటంటే బిగ్నెసర్కి బాగా ఉపయోగపడుతుంది అండి. ఇది అంటే కొత్తగా ఫిషింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటారు చూడండి. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీల్లోని ఇప్పుడు డైవా, లోకానా, పైనేరు, తర్వాత ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి కదండి. ఆ కంపెనీల్లోకి వెళ్ళి అంతంత రేట్లు పెట్టి మనం కొనుక్కొని మనకి వాడటం రాక పాడు చేసుకుని ఇవన్నీ చేసుకునే దానికన్నా ఫస్ట్ ఏంటంటే ఇలాంటి రాడ్లు ఇప్పుడు 900లోని బాగా లైట్ వెయిట్ అనమాట అండి. ఇలాంటి రాడ్లు తీసుకొని ఫస్ట్ మనం దీని మీద మనం ట్రయల్ చేసుకున్న తర్వాత మన కంపెనీ రాడ్లో కానీ కంపెనీ మిషన్లో కానీ వెళ్తే బాగుంటుంది. ఇది వచ్చి 7 ఫీటు బాగా లైట్ వెయిట్. సుమారుగా దీని బరువు వచ్చి 165 గ్రాములు అండి, 165 గ్రామ్స్ అనమాట. బాగా లైట్ వెయిట్, ఆల్రెడీ లైట్ వెయిట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది అండి, కంఫర్టబుల్గా ఉంటుంది. అన్న రాడ్ కెపాసిటీ ఏంటంటే కంపెనీ వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఇది బిగినర్స్కి బాగా పనిచేస్తున్నారు అనమాట. బిగినర్స్ అంటే కొత్తగా వాడుకునే వాళ్ళకి 900 రూపాయలు అండి ఇది రాడ్. 900 రూపాయలు అంటే ఇప్పుడు మనం జాగ్రత్తగా వాడుకుంటే పనిచేస్తుంది. దీని మీద మనకి ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఏమి ఇచ్చారంటే లెంత్ 7 ఫీట్ అని ఇచ్చారు. లైన్ వెయిట్ 12 to 25 LB అండి, 12 to 25 LB అని ఇచ్చారు. యాక్షన్ మీడియం యాక్షన్ అనమాట. ఇది మీడియం యాక్షన్ అని ఇచ్చారు. బిల్ క్వాలిటీ బాగుంది అంటే 900 బడ్జెట్ రేట్లో బిల్ క్వాలిటీ బాగుంది. ఓకేనండి. కలర్ వచ్చి సిల్వర్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఇచ్చారు. బిగినర్స్ బాగుంటుంది. ఓకేనండి. ఇది ఇందులో 7 ఫీట్ ఒకటి అవైలబుల్గా ఉంది. ఓకే, ఈ పక్కన పెట్టేస్తే టెలిస్కోప్ రాడ్లు అండి. టెలిస్కోప్ రాడ్లలోనే మంచి రాడ్లు వచ్చినాయి, కార్బన్ రాడ్లు. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇందులోనే గైడ్స్ ఏంటి, తర్వాత మీకు రీడ్ సెట్ ఏంటి, చాలా మంచిగా వచ్చినాయి. ఫస్ట్ రాడ్ మొత్తం అంతా ఒకసారి చూసుకోండి. మొత్తం రాడ్ అంతా కూడాను చూసుకోండి ఒకసారి. ఇది రాడ్ కంపెనీ వచ్చి పవర్ మాన్స్టర్ అండి. ఇది పవర్ మాన్స్టర్ కంపెనీ వచ్చి ఫస్ట్ ఇదంతా కార్బన్ అండి. ఇది మంచి కార్బన్ అండి. ఒకసారి చూసుకోండి. మొత్తం అంతా డల్ ఫినిషింగ్, మొత్తం కార్బన్ అండి. ఇదంతా కూడాను మనకి రాడ్కి ఇక్కడ గ్రిప్ ఇచ్చారు చూసారు, ఇది సిల్వర్ గ్రిప్ అండి. ఇది మొత్తం అంతా కూడా బాగా హెవీ గ్రిప్ అనమాట ఇది. నెక్స్ట్ మనకి రాడ్ ఎప్పుడైనా సరే గైడ్స్ డ్యామేజ్ అయినాయి అంటే ఈ గైడ్స్ని కానీ లేకపోతే లోనర్ రింగ్ రాడ్లు కానీ అదే మనం బాగు చేసుకుని చూపించాను చూడండి. అలా చేసుకుంటానికి ఇదిగోండి ఇక్కడ క్యాప్ ఇచ్చారు. ఈ క్యాప్ ఓపెన్ చేసి దీంట్లో నుంచి మనం బయటికి తీసి మనం బాగు చేసుకుని మళ్ళీ పెట్టేసేసుకోవచ్చు. ఇది కూడాను ఏంటంటే మంచి హెవీ అనమాట. మొత్తం అల్యూమినియం ఇది అంతా కూడాను బాగా హెవీదండి, బాగా హెవీ అల్యూమినియం ఇచ్చారు. నెక్స్ట్ వచ్చి రీల్ సెట్ వచ్చి మంచి హెవీ రీల్ సెట్ ఇచ్చారండి. బాగా పెద్ద రీల్ సెట్ ఇది బాగా ఇచ్చారనమాట. రీల్ సెట్ అంటే హెవీ కెపాసిటీ తట్టుకుంటుంది అనమాట. ఒకసారి ఈ రాడ్ ఓపెన్ చేసేసి చూద్దాం. ఇదిగోండి ఇక్కడ రాశారు చూడండి, పవర్ మాన్స్టర్ అని చెప్పేసి. పవర్ మాన్స్టర్ ప్రొఫెషనల్ ఫిషింగ్ రాడ్ 270 అంటే 9 అడుగులది అనమాట. 9 అడుగులది. ఫస్ట్ ఇదిగోండి ఇది సాలిడ్ టిప్ అండి. ఇది మొత్తం అంతా సాలిడ్ టిప్ కార్బన్ అండి, మంచి గట్టిగా ఉంటుందండి. ఇది కార్బన్ అనమాట. ఇదిగోండి మొత్తం రాడ్ అంతా ఒకసారి చూడండి. మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. తర్వాత గైడ్స్ కోసం చెప్పాలండి. ముందు చూసుకోండి, రాడ్ అంతా ఒకసారి చూసుకోండి దగ్గరగా. మొత్తం డల్ ఫినిషింగ్, మంచి కార్బన్ అండి మొత్తం అంతా కూడాను. ఈ ఫినిషింగ్లో వచ్చిన రాడ్లు బాగుంటాయండి. ఇవి చాలా బాగుంటాయండి ఇవి. నెక్స్ట్ వచ్చి దీని గైడ్స్ కోసం చెప్తాను కదా. దీని గైడ్స్ నార్మల్ గైడ్స్ కాదండి, ఇవి హెవీ పవర్ కెపాసిటీ గైడ్స్ అండి. ఇవి ఒకసారి చూసుకోండి. వీటి గైడ్స్ ఇదిగోండి గోల్డ్ కలర్లో ఉంటుంది కదన్నా గైడ్స్, గోల్డ్ కలర్లో గైడ్స్ ఉంటాయి కదన్నా అని అడుగుతున్నారు చూడండి. ఇవే గైడ్స్. అవి బాగా హెవీ కెపాసిటీతో ఉంటుంది అనమాట. ఇది వచ్చి 9 అడుగులు అండి. దీని రేట్ వచ్చి 850 రూపాయలు. ఇది రేట్ వచ్చి 850 రూపాయలు. దీని లెంత్ ఎంతో, దీని మొత్తం కెపాసిటీ మొత్తం అన్నీ కూడాను క్యాటలాగ్లో మెన్షన్ చేశాను. అక్కడ చూసి మీరు ఆర్డర్ పెట్టుకుంటారు. ఇందులోనే 10 ఫీట్ కూడా ఉన్నాయండి. ఇందులోనే ఒకసారి 10 ఫీటు 12 ఫీటు 9 ఫీటు 10 ఫీటు 12 ఫీటు మన దగ్గరకు వచ్చినాయి. ఈ 3 కూడా అసలు మీకు చూపిస్తాను, మీకు మొత్తం అర్థమైపోతుంది. ఇదిగోండి ఇది 10 ఫీట్. ఇది
10 feet రీల్ సెట్ చూసారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రీల్ సెట్ చూసారా ఎంత హెవీగా ఉందో రీల్ సెట్. ఇదిగోండి చూసారా రీల్ సెట్ ఎంత హెవీగా ఉందో. నెక్స్ట్ వచ్చి ఈ బాండింగ్, మెటీరియల్ బాండింగ్ చూసుకోండి ఒకసారి. బిల్ క్వాలిటీ ఎంత బాగుంది చూడండి. మెటీరియల్ కార్బన్, ఫుల్ కార్బన్ అనమాట మొత్తం అంతా. ఇది గైడ్స్ వచ్చి దీనికి 5+ టిప్ వస్తాయండి. 9 feetకి వచ్చి 4+ టిప్ వస్తాయండి మొత్తం గైడ్స్ అన్ని. దీని మొత్తం అంతా సాలిడ్ అండి. మొత్తం టిప్ కూడాను సాలిడ్ టిప్ అండి. ఇది మొత్తం ఇది ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ టిప్పు మంచి హెవీగా వచ్చేసిందండి. ఇది మంచి హెవీగా వచ్చేసింది అనమాట. అందుకని ఎంత బలంగా ఉందన్నమాట రాడ్ ఇది. ఇదిగోండి రాడ్ మొత్తం అంతా కూడాను ఇదిగో ఈ లెంత్లో ఉంది. ఇది చూసారా రాడ్ మొత్తం అంతా 10 feet మంచి ఫిట్నెస్గా ఉందన్నమాట రాడ్. ఇదిగోండి యాక్షన్ చూసారా మొత్తం హెవీ యాక్షన్ అనమాట. ఇది అసలు ఎక్కడ కూడాను జంక్ అనేది ఎత్తలేదు అనమాట రాడ్. మొత్తం హెవీ యాక్షన్ మంచి స్ట్రెంత్గా ఉందన్నమాట రాడ్. 10 feet వచ్చి దీని రేట్ వచ్చి 900 రూపాయలండి. 10 feet వచ్చి రేటు 900. ఒకసారి మీకు 12 feet కూడా చూపిస్తాను మీకు. ఆ 12 feet కూడా చూసిన తర్వాత వీటికి మిగతా విషయాల కోసం మాట్లాడుతున్నాం. 12 feet అంటే ఇంకా హెవీ అండి. ఇది ఇంకా హెవీ అనమాట 12 feet. ఇదిగో చూడండి ఒకసారి ఎంత హెవీగా ఉందో చూడండి. మొత్తం మన చేతికి అవరేసింది. మొత్తం గ్రిప్ అంతా చేతికి అవరేసింది. రీల్ సెట్ మొత్తం మన గ్రిప్ ఎంత ఉందో అంత అవరేసిందండి మొత్తం అంతా కూడాను. ఓకేనండి ఒకసారి ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి రాడ్డు చూడండి ఈ లెంత్ ఈ పరిమాణమేగా మనం చూసుకునేది తెలుసుకోక రాడ్డు చూసుకోండి ఎంత హెవీగా ఉందో చూడండి. ఓకేనా? పోతే గైడ్స్ ఇదిగోండి గోల్డ్ గైడ్స్ అని అడుగుతున్నారు చూడండి. గోల్డ్ గైడ్స్ అంటున్నారు. ఈ మొత్తం అన్ని కూడాను 5+ టిప్ వస్తుందండి. మొత్తం డబుల్ గైడ్సే 5+ టిప్ వస్తుంది. మొత్తం రాడ్ కూడాను మంచి హెవీ క్వాలిటీ అండి. ఇదంతా కూడాను కార్బన్ కాబట్టి మీకు ఎంత హెవీగా ఉందన్నమాట అండి. దీని మెటీరియల్ బాండింగ్ ఇదిగోండి మొత్తం రాడ్ అంతా ఏంటంటే లొంగట్లేదు, ఎక్కడ కూడా లొంగట్లేదు, ఎక్కడ రాజీ పడతలేదు. రాడ్ మంచి హెవీగా ఉందన్నమాట. ఫిట్నెస్ మంచి హెవీగా ఉంది. దీని రేటు వచ్చి సుమారుగా 950 రూపాయలు ఉంటుంది. దీని రేటు కూడా క్యాటలాగ్లో మెన్షన్ చేస్తాను. అక్కడ చూసి ఆర్డర్ పెట్టుకుంటారు కదండి. ఓకేనండి ప్రస్తుతానికి ఇంకొక ఐటమ్ ఉంది. ఐటమ్ కూడా చూపిస్తాను. స్టాప్ ఆఫర్స్ అని చెప్పేసి వచ్చినాయి అనమాట. ఇవి చాలామంది అడుగుతారు. శ్రీకాకుళం సైడ్ వాళ్ళు బాగా అడుగుతారండి. ఇవి ఒకసారి చూపిస్తాను మీకు. ఇదిగోండి స్టాప్ ఆఫర్స్ అని చెప్పేసి అని ఇవి అడిగారు. ఇది తెప్పించాను చూడండి ఒకసారి. వీటి రేట్ వచ్చి 10 రూపాయలు ఉంటాయండి. 10 రూపాయలు ఉంటుంది. ఇది ఒకటి బయట తీసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి దీనికి మొత్తం ఏంటంటే ఈ సిల్వరు మొత్తం అంతా కూడాను ఐరన్ తోటి మొత్తం అంతా వచ్చేస్తుంది. ఇది ఇక్కడ ఏం చేస్తానంటే మనకు పాపప్స్ కట్టుకోవచ్చు. ఇదిగోండి మొత్తం అన్నీ 1 2 3 4 5 1 2 3 4 5 ఓకే 5 వచ్చినాయి చూడండి. మొత్తం అన్నీ కూడాను 5 వచ్చినాయి. ఇక్కడ పాపప్స్ కట్టుకొని హుక్స్ కట్టుకొని ఇక మీకు తెలుసు కదండి ఇట్లా వాడే విధానం. ఇది వచ్చి 10 రూపాయలు పడుతుందండి. ఇది దీన్ని కూడా క్యాటలాగ్లో మెన్షన్ చేశాను. అక్కడ చూసి మీరు ఆర్డర్ పెట్టుకుంటారు కదండి. ఓకేనండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చి మళ్ళీ కొత్త స్టాక్ వచ్చేది ఉందండి. చాలా స్టాక్ వస్తుంది. ఆ స్టాక్ వచ్చిన తర్వాత మళ్ళీ దానికోసం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అంతవరకు అందరికీ నమస్తే. జై హింద్.